ముఖ్యంగా ఏపీ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఏపీలో రేపు జరగబోతున్న కానిస్టేబుల్ ఎగ్జామ్ కానీ, త్వరలో జరగబోతున్న డిఎస్సి కానీ, ఏపీకి సంబంధించిన వివిధ పోటీ పరీక్షల యొక్క దృష్టిలో పెట్టుకొని సపరేట్ ఏపీ జనాభా గురించి ఎనీ ఎగ్జామ్లో రేపు గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా ఏపీ పాపులేషన్ నుండి బిట్టు లేని పేపర్ ఉండదు సార్. గ్యారంటీగా పోటీ పరీక్షలు ఇక్కడి నుంచి అడిగే అవకాశం ఉంటుంది సార్. మన యాప్లో ఫుల్ కోర్స్ ఉంది, ఏపీ తెలంగాణ మీరు తీసుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఉంది. మన క్లాసెస్ మీరు కొనుగోలు చేసి టోటల్ ఎగ్జామ్ ఎవ్రీ డే మీకు అందుబాటులో ఉంటాం. ఆల్వేస్ సార్, మిమ్మల్ని అందరూ ఒక విజేతలో చూడాలి, మిమ్మల్ని అందరూ ఒక విజేతలుగా ఉండాలనే లక్ష్యంతోనే మన అకాడమీ ముందుకు వస్తుంది. ఈ అవకాశం ఇది మళ్ళీ రాదు సార్. సార్, ఆంధ్రప్రదేశ్ జనాభాతో సరైన అంశాలు గుర్తించండి. ఒక జనాభా పితామహుడు రాబర్ట్ మాల్థస్ అండి. ఈ భారతదేశంలో జనాభా లెక్కలు సేకరించిన తొలి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మేయో అండి. ఈ దేశంలో హత్యకు గురైన తొలి బ్రిటిష్ వైస్రాయ్ కూడా లార్డ్ మేయోనే అండమాన్ నికోబార్ దీవుల్లో. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ అత్యధికంగా జనాభా ఏపీలో అత్యధికంగా జనాభా సార్ ఇక్కడ జనాభాలో తూర్పుగోదావరి జిల్లా ఫస్ట్ ఉంటుంది. జనాభాలో అంటే విజయనగరం జిల్లా చివరి ప్లేస్ ఉంటుంది. విజయనగరం అంటున్నాం సార్, ఇక్కడే సార్ విజయనగరం జిల్లాలో సార్ భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతుంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు సార్ ఇవి అల్యూమినియం ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచినవి. విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలు సార్ ఇవి ఇక్కడ. ఓకే సార్, అత్యధిక జనసాంద్రత సార్ కృష్ణా జిల్లా సార్. ఇక్కడ ఏపీలో కృష్ణా జిల్లా జనసాంద్రతలో ఫస్ట్ ఉంది. జనాభా వేరు, జనసాంద్రత వేరు సార్. మరి కృష్ణా జిల్లా సార్ ఇక్కడే. కొండపల్లి రంగురంగుల బొమ్మలు సార్. ఇక్కడ కృష్ణా జిల్లాలో కూచిపూడి గ్రామంలో సిద్ధేంద్ర యోగి నాయకత్వంలో ఇక్కడ కూచిపూడి డ్యాన్స్ కూడా పుట్టింది ఇక్కడే సార్. భవానీపురం ఇక్కడే సార్, భవానీ ఘాట్. మరి అత్యల్ప జనసాంద్రత అండి కడప జిల్లా అండి. జనసాంద్రత కడప అండి. సార్, ఈ క్రింది వల్ల సరికాని జత సార్ ఇక్కడ. ఏదండి సరికానిది సార్? ఇక్కడ అత్యధికంగా జనాభా పెరుగుదల రేటు కర్నూలు జిల్లాలో ఉందండి. అత్యల్పంగా జనాభా తగ్గుదల రేటు పశ్చిమ గోదావరి జిల్లా అండి. పురుషులు అత్యధికంగా పెరుగుదల రేటు తూర్పు గోదావరి అండి. అత్యల్పంగా పురుషుల జనాభా కడప కాదు సార్ ఇక్కడ. తప్పండి, మిగతా అంతా ఓకే అండి. ఇక్కడ ఒక్కోసారి ఎగ్జామ్లో ఈ టైపులో కూడా పోటీ పరీక్షలు మనకు అడుగుతుందండి సార్. ఈ క్రింది వాటిలో సరే కానిది అంటుండు. అదే ఏపీలో శ్రీకాకుళం జిల్లా పట్టణ జనాభాలో చివరి స్థానం ఉంది. ఏపీలో శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లి సూర్య దేవాలయం ఇక్కడే సార్. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు బాక్సైట్ ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచినండి. ఉద్యానం ఇక్కడే అండి. ఇక్కడే ఉద్యానంలో సార్ ఇక్కడ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది కూడా ఇక్కడ సార్. అది ఎస్టీ జనాభాలో విశాఖ మొదటి స్థానం సార్. ఇక్కడ ఏపీలో పట్టణ జనాభాలో కూడా విశాఖ మొదటి స్థానం ఉంది. ఎస్టీ జనాభాలో కూడా విశాఖ మొదటి స్థానం సార్. ఎస్సీ జనాభాలో గుంటూరు ఇది మొదటి స్థానం సార్. ఇది మాత్రం రాంగ్ అండి. అది విజయనగరం జిల్లా అండి. ఇక్కడ ఏబీసీ మాత్రమే సరైనవండి. ఇక్కడ ఒక జిల్లా తీసుకున్నప్పుడు ఆ జిల్లాలో ఏమున్నాయి, ఆ జిల్లా ఇంపార్టెంట్ ఏంది, ఆ జిల్లా ఏరియా ఏంది, ఆ జిల్లాలో నదులు, ఆ జిల్లాలో ప్రవహించే నదులు, ఆ జిల్లాలో ఉన్న ఫ్యాక్టరీలు, ఆ జిల్లాలో ఉన్న సంస్థలు, వీటిపైన నీకు అవగాహన ఉంటే ఒక్క బిట్ కూడా నీకు మిస్ కాదు సార్. మరొకటి సార్ ఏందండి, ఇక్కడ ఈ క్రింది వాళ్ళు జతపరచమని చెప్పి అడుగుతుంది సార్. ఏందండి, ఇక్కడ
ప్రజెంట్లీ ఏపీ లిటరసీ పర్సంటేజ్ 67.4% సార్. పురుషుల అక్షరాస్యత శాతం ఏపీలో 74.8% సార్. ఫిమేల్ లిటరసీ పర్సంటేజ్ 60.0% సార్. గ్రామీణ జనాభా శాతం 70.53% అండి. పట్టణ జనాభా శాతం 29.47%. అన్నీ రైట్ అండ్ అన్నీ రైటే సార్. ఇక్కడ ప్రధానంగా గ్యారంటీ లిటరసీ పర్సంటేజ్ గురించి పోటీ పరీక్షలో డిఎస్సిలో తప్పకుండా అడుగుతాడు సార్. ఇక్కడ లిటరసీ పర్సంటేజ్ గురించి గ్యారంటీగా ఇక్కడ నుండి అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈ క్రింది వాళ్ళు తప్పును గుర్తించండి సార్. ఏపీలో ఎక్కువ గ్రామాలు కలిగిన నాటి గ్రామీణ జనాభా, ఎక్కువ గ్రామాలు కలిగిన జిల్లా అంటే విశాఖపట్నం. గ్రామీణ జనాభాలో చివరి స్థానం అంటే గుంటూరు డిస్టిక్. అత్యధిక పట్టణాలు కలిగింది ఇక్కడ చిత్తూరు జిల్లా. అత్యల్పంగా పట్టణాలు అంటే నెల్లూరు కాదండి, ఇక్కడ విజయనగరం జిల్లా ఉంటుందండి. విజయనగరం జిల్లా అండి ఇదండి. ఇక్కడ పట్టణ జనాభా ఎక్కడ, గ్రామీణ జనాభా ఎక్కడ, ఎక్కువ గ్రామాలు ఎక్కడ, ఎక్కువ నగర జనాభా ఎక్కడ, ఈ టైపులో మీకు అవగాహన ఉండాలి సార్. కింది వాళ్ళు తప్పుగా ఉన్న చదువు గుర్తించమంటాడు. ఏంటండి ఇక్కడ స్త్రీ పురుష నిష్పత్తి అత్యధికంగా సార్. ఇక్కడ విజయనగరం జిల్లా ఫస్ట్. స్త్రీ పురుష నిష్పత్తి అత్యల్పంగా అనంతపురం ఉందండి. అత్యధిక స్త్రీ జనాభా ఇక్కడ ఓన్లీ స్త్రీ జనాభా తూర్పు గోదావరి అండి. అత్యల్పంగా గ్రామీణ జనాభా కర్నూలు కాదండి. ఇక్కడ కర్నూలు కాదండి. ఇలాంటి అంశాలే రేపు పోటీ పరీక్షలు వచ్చే అవకాశం ఉంది. ఇవే రేపు గ్యారంటీ అడుగుతాడు సార్. ఇక్కడ నువ్వు ఒక విజేతగా ఉండాలి. టోటల్ ఎనఫ్ సార్. ఏపీ పాపులేషన్ నుండి టోటల్ మనకి ఎనఫ్ సార్. ఇది సార్ ఈ క్రింది మనం జతపరచని చెప్పి అడుగుతున్నాం. ఏంటండి 1989 జూలై 89 నుండి జూలై 11 సార్. ఇక్కడ జూలై 11ను 1989 జూలై 11 నాటికి ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుకుంది. ఈ రోజును వరల్డ్ పాపులేషన్ డేగా పిలుస్తున్నాం. 1989 అక్టోబర్ 12 నాడు ప్రపంచ జనాభా 600 కోట్లకు చేరుకుంది. 2011 అక్టోబర్ 31 నాడు ప్రపంచ జనాభా 700 కోట్లకు చేరుకుందండి. 2022 నవంబర్లో ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుందండి. 1921 ఇయర్ ది గ్రేట్ పాపులేషన్ ఇయర్. మరణాల సంఖ్య తగ్గిపోయింది, జననాల సంఖ్య పెరిగిపోయింది. దిస్ ఇయర్ ది గ్రేట్ పాపులేషన్ ఇయర్ అండి. గొప్ప జనాభా విభాజక సంవత్సరం అండి. 1881 ఇయర్స్ అండి. ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి దేశంలో జనాభా లెక్కల సేకరణ స్టార్ట్ అయిందండి. ఇదండి ఇక్కడ మరొకటి సార్. ఈ క్రింది మనం జతపరచని చెప్పి అడుగుతాం. ఏందండి రాబర్ట్ మాల్థస్ ఇక్కడ జనాభా పితామహుడు, ఒక సాంప్రదాయ ఆర్థికవేత్త అండి. జనాభా అనేది గుణశ్రేణిలో పెరుగుకుంటూ పోతుంటే ఆహార పదార్థాలు మొత్తం కూడా అంక శ్రేణిలో పెరుగుతుందని చెప్పి పిలుపునిచ్చిన వ్యక్తి అండి లార్డ్ మేయో అండి. ఈ దేశంలో జనాభా లెక్కలు సేకరించిన తొలి బ్రిటిష్ వైస్రాయ్ 1872లో లార్డ్ మేయోనే. ఈ దేశంలో హత్యకు గురైన తొలి బ్రిటిష్ వైస్రాయ్ కూడా లార్డ్ మేయోనే. 1872. ఇండియా దేంట్లో ఫస్ట్ ఉందండి పాపులేషన్. ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలండి? 8. దేంట్లో 7వ స్థానం అండి. విస్తీర్ణం దేంట్లో 2వ స్థానం అండి. వరల్డ్ కాఫీ ఉత్పత్తిలో. ఓకే. జి చంద్రమౌళి జనాభా లెక్క కమిషనర్ అండి. చైర్మన్ ఇక్కడ హోం శాఖ మంత్రి ఉంటాడు. దేశంలో జనాభా లెక్కలు సేకరించేది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వారు, గృహ నిర్వహణ భద్రత శాఖ వారు. వీళ్ళు ఇక్కడ సేకరిస్తున్నారు. ఈ కింది మనం జతపరచని చెప్పి అడుగుతున్నాం సార్.
ఇండియాలో జైన మతస్థుల జనాభాలో రాజస్థాన్ ఫస్ట్, బౌద్ధ మతస్థుల జనాభాలో మహారాష్ట్రం ఫస్ట్, ఎస్టీ జనాభాలో మధ్యప్రదేశ్ అండి, హిందూ జనాభాలో హిమాచల్ ప్రదేశ్ అండి, ఎస్సీ జనాభాలో ఉత్తరప్రదేశ్ అండి. ఎస్సీ జనాభాలో యూపీ ఫస్ట్ ఉంది, ముస్లిం జనాభాలో యూపీ ఫస్ట్ ఉంది. అత్యధికమైన కాలువలు ఇక్కడే, అత్యధికమైన బావులు కూడా ఇక్కడేస్తారు. ఇక్కడ అత్యధికమైన బావులు కూడా ఇక్కడేస్తారు. ఇది ఓకే. 403 అంటే అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, 31 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి, 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి, 75 జిల్లాలు ఉన్నాయి. అత్యధికమైన కాలువలు ఇక్కడే, అత్యధికమైన బావులు ఇక్కడే. ఇండియా పంచదార పాత్రను కూడా పిలుస్తున్నాం. ఉత్తరప్రదేశ్ ఇక్కడే సార్. 2024 జనవరి 20 నాడు అయోధ్యలో 51 అడుగులు ఎత్తైన రాముడి విగ్రహం, ఇంచులు ఎత్తైన రాముడి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు అరుణ్ యోగిరాజ్. ఆ విగ్రహం డిజైనర్ అండి అరుణ్ యోగిరాజ్. ప్రపంచ జనాభా రోజు అండి. ఏంటండి జూలై సార్, ఇక్కడ జూలై 11 ప్రపంచ జనాభా రోజు అండి. బి ఆన్సర్ ఇక్కడ. నవంబర్ 11 అంటే నేషనల్ ఎడ్యుకేషన్ డే, జాతీయ విద్యా రోజు. తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మించిన రోజు. టుడే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అండి. ఒడిశా రాష్ట్రమే. రాష్ట్రపతి కూడా ఒడిశా రాష్ట్రమే. అంటే రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ కూడా ఒడిశా రాష్ట్రమే సార్. జూలై 12 ఇది కాదండి. ఆన్సర్ జూలై 11 అండి. ఎంత చదివింది ముఖ్యంగా సార్. ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఈ పోటీ పరీక్షల్లో నువ్వు ఒక విజేతగా తిరిగి వెళ్ళాలి ఈ పోటీ పరీక్షల్లో. ఓకే, మన యాప్లో సార్ ఇక్కడ ఏపీ కరెంట్కి సంబంధించిన టోటల్ కోర్సెస్ ఇక్కడ మీకు ఉంటాయండి. ఏ ఎగ్జామ్ రాసుకోవచ్చండి మన యాప్. అంటే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో కూడా మన క్లాసెస్ మీకు టోటల్ ఉంటాయండి. ఓకే, అందరూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ అండి. మన క్లాసెస్ మీరు కొనుగోలు చేయండి. మరికొన్ని అంటే మరో క్లాస్లో మరొకసారి మనం కలుద్దాం.